వీడియోను ప్రారంభించే ముందు మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము, ప్రతి దుఆకు టైమ్ స్టాంప్లు జోడించబడ్డాయి, తద్వారా మీరు సులభంగా అనుసరించవచ్చు. మేము ప్రతి దుఆకు ప్రత్యేక చిన్న వీడియోలను కూడా సృష్టించాము, మరియు అవన్నీ నమాజ్లో ఉపయోగించే ముఖ్యమైన దుఆలు పేరుతో ప్లేలిస్ట్లో నిర్వహించబడ్డాయి. కాబట్టి మీరు ఏదైనా నిర్దిష్ట దుఆను మళ్లీ చూడాలని లేదా వినాలని అనుకున్నప్పుడు మీరు వివరణలో టైమ్ స్టాంప్లను చూడవచ్చు లేదా త్వరిత ప్రవేశం కోసం ప్లేలిస్ట్కు వెళ్ళవచ్చు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అల్లాహ్ ముందు నమాజ్లో నిలబడతారు. మేము రుకూ చేస్తాము, మేము సజ్దా చేస్తాము, మరియు మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన అందమైన పదాలను పఠిస్తాము. కానీ నేను మిమ్మల్ని నిజాయితీగా అడుగుతాను, మనలో ఎంతమంది నిజంగా మనం నమాజ్లో చెప్పే పదాలను అర్థం చేసుకుంటారు? చాలామంది పిల్లలుగా ఈ దుఆలను కంఠస్థం చేస్తారు. మేము వాటిని ప్రతిరోజు పునరావృతం చేస్తాము. అయినప్పటికీ కొన్నిసార్లు మనకు వాటి అర్థాలు తెలియవు. మనం ఏమి చెబుతున్నామో అర్థం చేసుకున్నప్పుడు నమాజ్ మారుతుంది. ఇది ఒక దినచర్య కంటే ఎక్కువ అవుతుంది. ఇది అల్లాహ్తో సంభాషణగా మారుతుంది. ఈ రోజు మేము నమాజ్లో సాధారణంగా ఉపయోగించే కొన్ని ప్రామాణిక దుఆల గురించి దశలవారీగా తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఏకైక దుఆలు ఇవి కావు, చాలా ఇతరాలు ఉన్నాయి. కానీ ఇవి సరళమైనవి మరియు సాధారణంగా పఠించబడే దుఆలు, చాలా ముస్లింలు ఇప్పటికే తెలుసుకున్నవి. నమాజ్ ప్రారంభం నుండి ప్రారంభిద్దాం. 1. ప్రారంభ దుఆ. నమాజ్ ప్రారంభంలో నమాజ్ ప్రారంభించడానికి అల్లాహు అక్బర్ చెప్పిన తరువాత సూరా అల్-ఫాతిహా ముందు ఒక ప్రారంభ దుఆ పఠించడం సున్నత్. ప్రామాణిక దుఆలలో 1. ఇన్ని వజ్జహ్తు వాజియా లిల్లాధి ఫతరస్సమావతి వాలర్ధ హనీఫాన్ వా మా అనా మినల్ ముష్రికిన్. ఇన్నా సలాతి వా నుస్కీ వా మహయా వా మమతి లిల్లాహి రబ్బిలలమిన్. లా షరికా లాహు వా బిధాలికా ఉమిర్తు వా అన మినల్ ముస్లిమిన్. ఆకాశాలను, భూమిని సృష్టించిన వానివైపే నేను చిత్తశుద్ధితో నా ముఖాన్ని తిప్పాను, మరియు ఆయనకు భాగస్వాములను కల్పించేవారిలో నేను లేను. నిశ్చయంగా నా ప్రార్థన, నా బలి, నా జీవితం మరియు నా మరణం లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వామి లేడు. దీనితోనే నాకు ఆజ్ఞాపించబడింది, మరియు నేను ముస్లింలలో ఒకడిని. ఈ దుఆ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పదాలను ప్రతిబింబిస్తుంది. ఇది సూరా అలనాం ఆయత్ 79లో ఖురాన్లో పేర్కొనబడింది. హజ్రత్ అలీ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ప్రారంభించినప్పుడు ప్రారంభ తక్బీర్ తరువాత ఈ దుఆను పఠించారు. ఎక్కువ మంది పండితులు చెబుతున్నారు ఇది మొదటి రకాత్లో నిలబడి ప్రారంభ తక్బీర్, తక్బీరతులిహ్రాం తరువాత మరియు సూరా అల్-ఫాతిహా ముందు నిశ్శబ్దంగా పఠించాలి. ఇది తప్పనిసరి మరియు స్వచ్ఛంద 2 నమాజ్లలో సియాసు చేయబడింది, కానీ అనివార్యం కాదు. ఎవరైనా సామూహిక నమాజ్కు ఆలస్యంగా చేరి అల్-ఫాతిహా తప్పిపోతుందని భయపడితే వారు ఈ దుఆను దాటవేసి అల్-ఫాతిహాతో ప్రారంభించవచ్చు. కొన్ని అభిప్రాయాలు తక్బీర్ ముందు దీనిని చదవడం గురించి ప్రస్తావించాయి, కానీ సున్నత్ అభ్యాసం ఇది ప్రారంభ తక్బీర్ తరువాత పఠించడం. మరొక ప్రామాణిక ప్రారంభ దుఆ. సుభానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబరకస్ముక వత్లా జద్దుక వలా ఇలాహ గైరుక. మీ మహిమ ఉండాలి, ఓ అల్లాహ్, మరియు మీ స్తుతి ఉండాలి. మీ పేరు ధన్యమైనది మరియు మీ మహిమ ఉన్నతమైనది. మీ తప్ప ఆరాధించదగ్గ దేవుడు లేడు. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ప్రారంభించినప్పుడు ఆయన ఈ దుఆను చెప్పేవారు. ఈ దుఆ అల్లాహ్ను ఏదైనా అడగడానికి ముందు మనం ఆయనను స్తుతిస్తూ ప్రారంభిస్తామని గుర్తుచేస్తుంది. చాలామందికి సందేహం ఉంది, అల్లాహు అక్బర్ చెప్పిన తరువాత నమాజ్ ప్రారంభించినప్పుడు మనం మొదట ఏ ప్రారంభ దుఆను చదవాలి? మనం మొదట సుభానక అల్లాహుమ్మ వ బిహమ్దిక చదివి తర్వాత ఇన్ని వజ్జహ్తు వాజియా లిల్లాధి చదవాలా, లేదా వాటిలో ఒకదాన్ని మాత్రమే చదవాలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను చూసినప్పుడు సమాధానం సరళంగా ఉంటుంది.
ఈ రెండు దుఆలను దుఆ అలిస్తిఫ్తా అని పిలుస్తారు. దీని అర్థం నమాజ్ ప్రారంభ దుఆ. ఇవి ప్రారంభ తక్బీర్, అల్లాహు అక్బర్ తరువాత మరియు నమాజ్ మొదటి రకాత్లో సూరా అల్-ఫాతిహా ప్రారంభించే ముందు పఠించబడతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీలకు వివిధ ప్రారంభ దుఆలను బోధించారు. ఇది సున్నత్లో సౌలభ్యం ఉందని చూపిస్తుంది. ఎక్కువ మంది పండితుల ప్రకారం మేము ఒకే నమాజ్లో రెండు ప్రారంభ దుఆలను కలపము. బదులుగా మేము వాటిలో ఒకదాన్ని ఎంచుకుంటాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు ఒక ప్రారంభ దుఆ పఠించారు మరియు కొన్నిసార్లు మరొకటి, కాని ఆయన ఒకే నమాజ్లో అనేక ప్రారంభ దుఆలను కలిపినట్లు ఎటువంటి ప్రామాణిక వర్ణన లేదు. 2. రుకూ సమయంలో వంగడం. రుకూలో వంగినప్పుడు కింది తస్బీహ్, మహిమ కనీసం 3 సార్లు పఠించాలి. సుబ్హాన రబ్బియల్ అజీం. నా ప్రభువుకు మహిమ ఉండాలి, అత్యంత గొప్పవాడు. వంగడం వినయానికి సంకేతం. మనం మన వెన్నులను వంగి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం మన హృదయాలకు అల్లాహ్ మాత్రమే గొప్పవాడని గుర్తుచేస్తున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీలకు రుకూలో అల్లాహ్ను మహిమపరచమని సూచించారు. హుజైఫా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నమాజ్ చదివాను మరియు ఆయన వంగినప్పుడు ఆయన చెప్పారు, సుబ్హానా రబ్బియల్ అజీం. 3. రుకూ నుండి లేవడం. రుకూ నుండి నిలబడే స్థితికి లేచినప్పుడు కింది దుఆలు పఠించబడతాయి. సమీ అల్లాహు లిమన్ హమీదా. అల్లాహ్ ఆయనను స్తుతించే వారిని వింటాడు. నిటారుగా నిలబడిన తరువాత రబ్బానా వా లకల్ హమ్ద్. మా ప్రభువా, మరియు అన్ని స్తుతులు మీకు చెందినవి. ఈ పదాలు అందమైనవి ఎందుకంటే అల్లాహ్ తన సేవకుల నుండి ప్రతి నిజాయితీ స్తుతి మరియు కృతజ్ఞతను వింటాడని మనకు గుర్తుచేస్తాయి. అబూ హురైరా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, అల్లాహ్ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన తలను ఎత్తినప్పుడు సమీ అల్లాహు లిమన్ హమీదా చెప్పేవారు మరియు తర్వాత నిటారుగా నిలబడినప్పుడు రబ్బానా వా లకల్ హమ్ద్ చెప్పేవారు. 4. సజ్దా సమయంలో సజ్దా. సజ్దా సుజూద్ సమయంలో కింది తస్బీహ్ కనీసం 3 సార్లు పఠించాలి. సుబ్హాన రబ్బియల్ అలా. నా ప్రభువుకు మహిమ ఉండాలి, అత్యంత ఉన్నతుడు. ఈ క్షణం యొక్క అందం గురించి ఆలోచించండి. మనం శారీరకంగా అత్యంత దిగువ స్థితిలో ఉన్నప్పుడు మనం అల్లాహ్ను అత్యంత ఉన్నతుడిగా స్తుతిస్తున్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక సేవకుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దాలో ఉన్నప్పుడు. దీని అర్థం సజ్దా ఆ క్షణం మన హృదయాలు అల్లాహ్కు అత్యంత సమీపంగా అనుభవించాల్సిన సమయం. హుజైఫా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నమాజ్ చదివాను మరియు ఆయన సజ్దా చేసినప్పుడు ఆయన చెప్పారు, సుబ్హానా రబ్బియల్ అలా. 5. 2 సజ్దాల మధ్య కూర్చోవడం. 2 సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు కింది దుఆలలో ఒకటి పఠించవచ్చు. రాబిక్ ఫిర్లీ. నా ప్రభువా, నన్ను క్షమించండి. ఈ దుఆను 2 సార్లు చదవండి. హుజైఫా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సజ్దాల మధ్య చెప్పేవారు, రాబిక్ ఫిర్లీ, రాబిక్ ఫిర్లీ, నా ప్రభువా, నన్ను క్షమించండి, నా ప్రభువా, నన్ను క్షమించండి. మరొక దుఆ, అల్లాహుమ్మగ్ఫిర్లీ వార్హమ్నీ వహ్దినీ వాజ్బర్నీ వా ఆఫినీ వార్జుప్నీ వార్ఫానీ. ఓ అల్లాహ్, నన్ను క్షమించండి, నాపై దయ చూపండి, నన్ను మార్గనిర్దేశం చేయండి, నాకు మద్దతు ఇవ్వండి, నాకు ఆరోగ్యం ఇవ్వండి, నాకు అందించండి మరియు నా స్థాయిని పెంచండి. ఈ దువాను ఒకసారి చదవండి. ఇబ్న్ అబ్బాస్ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సజ్దాల మధ్య చెప్పేవారు, అల్లాహుమ్మగ్ఫిర్లీ వార్హమ్నీ వహ్దినీ వాజ్బర్నీ వా ఆఫినీ వార్జుప్నీ వార్ఫానీ. గమనించండి, ఈ చిన్న దువా అల్లాహ్ నుండి క్షమాపణ, దయ, మార్గదర్శకత్వం, శక్తి, ఆరోగ్యం మరియు సదుపాయం ఒక విశ్వాసికి అవసరమైన ప్రతిదీ అడుగుతుంది.
6 అత్తషహుద్ నమాజ్లో కూర్చోవడం. తషహుద్ నమాజ్లో కూర్చున్నప్పుడు పఠించబడుతుంది. రెండవ రకాత్ తరువాత మరియు నమాజ్ చివర. అత్తహియతు లిల్లాహి వాస్సలావతు వాట్టయిబాత్. అస్సలాము అలైకా అయ్యుహన్నబియు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహిన్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అన్ని అభివాదనాలు, ప్రార్థనలు మరియు పవిత్ర పదాలు అల్లాహ్కు చెందినవి. మీపై శాంతి ఉండాలి, ఓ ప్రవక్త, మరియు అల్లాహ్ దయ మరియు ఆయన ఆశీర్వాదాలు మాపై మరియు అల్లాహ్ యొక్క అన్ని ధార్మిక సేవకులపై శాంతి ఉండాలి. అల్లాహ్ తప్ప ఆరాధించదగ్గ దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, మరియు ముహమ్మద్ ఆయన సేవకుడు మరియు దూత అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ దుఆ మన విశ్వాసం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులతో మన సంబంధాన్ని గుర్తుచేస్తుంది. అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు తషహుద్ బోధించారు, ఆయన మాకు ఖురాన్ నుండి సూరాలు నేర్పినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దురూద్ సలవాత్. తషహుద్ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆశీర్వాదాలు పంపడం అవసరం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వల్లా అలీ ముహమ్మద్ కమా సల్లైతన్లా ఇబ్రహీమా వల్లా అలీ ఇబ్రహీం ఇన్నాక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వల్లా అలీ ముహమ్మద్ కామా బరక్తన్లా ఇబ్రహీమా వల్లా అలీ ఇబ్రహీం ఇన్నాక హమీదున్ మజీద్. ఓ అల్లాహ్, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబంపై ప్రార్థనలు పంపండి, మీరు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై ప్రార్థనలు పంపినట్లు. నిశ్చయంగా మీరు స్తుతింపదగినవారు మరియు మహిమగలవారు. ఓ అల్లాహ్, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీరు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు. నిశ్చయంగా మీరు స్తుతింపదగినవారు మరియు మహిమగలవారు. కాబ్ ఇబ్న్ ఉజ్రా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, సహాబీలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు, మీకు ఎలా అభివాదం చేయాలో మాకు తెలుసు, కాని మేము మీపై ఆశీర్వాదాలను ఎలా పంపాలి? ఆయన సమాధానం చెప్పారు, చెప్పండి, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మదిన్. 7 తషహుద్ తరువాత మరియు నమాజ్ ముగించే ముందు. తషహుద్ మరియు దురూద్ పూర్తి చేసిన తరువాత వ్యక్తిగత దుఆలు చేయడం అత్యంత సిఫార్సు చేయబడుతుంది. కింది వాటిలో సున్నత్ నుండి కొన్ని ప్రామాణిక దుఆలు పఠించవచ్చు. దుఆ 1 4 విషయాల నుండి ఆశ్రయం కోరడం. అల్లాహుమ్మా ఇన్నీ ఔదు బికా మిన్ అధ బిల్కబ్ర్ వా మిన్ అధాబి జహన్నం వా మిన్ ఫిట్నతిల్ మహ్య వల్మమత్ వా మిన్ షర్రీ ఫిట్నాతిల్ మసీహిద్ దజ్జాల్. ఓ అల్లాహ్, నేను మీ ఆశ్రయం కోరుతున్నాను సమాధి శిక్ష నుండి, నరకం శిక్ష నుండి, జీవించడం మరియు చనిపోవడం పరీక్షల నుండి, మరియు తప్పుడు మెస్సీయా దజ్జాల్ యొక్క చెడు పరీక్ష నుండి. అబూ హురైరా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, అల్లాహ్ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజ్లో ఈ దుఆను చెప్పేవారు. దుఆ 2 తనపై అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరడం. అల్లాహుమ్మా ఇన్నీ జలాంతు నఫ్సీ జుల్మాన్ కతిరన్ వాలా యగ్ఫిరుద్దునుబా ఇల్లా అంటా ఫగ్ఫీర్లీ మగ్ఫిరతన్ మిన్ ఇండికా వార్హమ్నీ ఇన్నాకా అంతల్గఫురూర్ రహీం. ఓ అల్లాహ్, నేను నాపై చాలా అన్యాయం చేశాను, మరియు మీ తప్ప ఎవరూ పాపాలను క్షమించరు. కాబట్టి మీ వద్ద నుండి నాకు క్షమాపణ ఇవ్వండి మరియు నాపై దయ చూపండి. నిశ్చయంగా మీరు చాలా క్షమించేవారు, అత్యంత దయగలవారు. అబూ బక్ అస్-సిద్దీక్ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, నేను అల్లాహ్ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను నా నమాజ్లో పఠించడానికి ఒక దుఆ నేర్పమని అడిగాను. ఆయన చెప్పారు, చెప్పండి, అల్లాహుమ్మా ఇన్నీ జలాంతు నఫ్సీ. దుఆ 3 జ్ఞాపకం మరియు ఆరాధనలో సహాయం కోరడం. అల్లాహుమ్మా ఆయన్ని అలా ధిక్రిక వా సుక్రిక వ హుస్నీ ఇబాదతిక్. ఓ అల్లాహ్, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడంలో, మీకు కృతజ్ఞతలు చెప్పడంలో మరియు ఉత్తమమైన విధంగా మిమ్మల్ని ఆరాధించడంలో నాకు సహాయం చేయండి. ముఆజ్ ఇబ్న్ జబల్ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, అల్లాహ్ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా చేతిని పట్టుకుని చెప్పారు, ఓ ముఆజ్,
అల్లాహ్ తోడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత ఆయన చెప్పారు, నేను నీకు సలహా ఇస్తున్నాను. ఓ ముఆజ్, ప్రతి నమాజ్ చివరిలో ఇది చెప్పడం విడిచిపెట్టవద్దు. అల్లాహుమ్మ ఆయన్ని అలా ధిక్రిక. దుఆ 4. కృపణత్వం మరియు పిరికితనం నుండి ఆశ్రయం కోరడం. అల్లాహుమ్మ ఇన్ని ఔదు బికా మినల్ బుఖ్లీ, వా ఔదు బికా మినల్ జుబ్నీ, వా ఔదు బికా అన్వృద్ద ఇలా అర్ధలీలుమురి, వా ఔదు బికా మిన్ ఫిట్నాటిద్దున్యా వా అధబిల్కబ్. ఓ అల్లాహ్, నేను మీ ఆశ్రయం కోరుతున్నాను కృపణత్వం నుండి, మరియు నేను మీ ఆశ్రయం కోరుతున్నాను పిరికితనం నుండి, మరియు నేను మీ ఆశ్రయం కోరుతున్నాను అత్యంత బలహీనమైన వయస్సుకు, వృద్ధాప్యం, తిరిగి రావడం నుండి, మరియు నేను మీ ఆశ్రయం కోరుతున్నాను ఈ ప్రపంచ పరీక్షల నుండి మరియు సమాధి శిక్ష నుండి. సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చివరిలో ఈ పదాలతో ఆశ్రయం కోరేవారు. దుఆ 5. సమగ్ర దుఆ. యా అల్లా. అల్లాహుమ్మ ఇన్ని అసలుకా యా అల్లాహు బెన్నాక అల్వహీదులహదుస్సమద్, అల్లాధి లాం యలిద్ వలం యులద్, వలం యకున్ లహు కుఫువాన్ అహద్, అన్ తగ్ఫిరాలి ధునుబీ, ఇన్నాక అంతల్గఫుర్రహీం. ఓ అల్లాహ్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఓ అల్లాహ్, మీరు ఒకరు, అద్వితీయులు, స్వయం సమృద్ధ మాస్టర్, జన్మించనివారు మరియు జన్మింపబడనివారు, మరియు వారితో సమానమైన వారు ఎవరూ లేరు, మీరు నా పాపాలను క్షమించాలని. నిశ్చయంగా మీరు చాలా క్షమించేవారు, అత్యంత దయగలవారు. బురైదా రజీ అల్లాహు అన్హు వర్ణించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని ఈ దుఆతో ప్రార్థిస్తున్నట్లు విన్నారు మరియు చెప్పారు. అతను అల్లాహ్ను ఆయన గొప్ప పేరుతో ప్రార్థించాడు. దీనితో ఆయనను ప్రార్థిస్తే ఆయన స్పందిస్తాడు, మరియు దీనితో అడిగితే ఆయన ఇస్తాడు. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, ఇవి నమాజ్లో ఉపయోగించే కొన్ని ప్రామాణిక దుఆలు. మనం ఈ పదాలను అర్థం చేసుకున్నప్పుడు మన నమాజ్ సజీవంగా మారుతుంది. ఆలోచన లేకుండా పదాలను పునరావృతం చేయడం బదులు మనం నమాజ్లో ప్రతి స్థితి యొక్క అర్థాన్ని అనుభవించడం ప్రారంభిస్తాము. నమాజ్ సేవకుడు మరియు సృష్టికర్త మధ్య సంభాషణగా మారుతుంది. కాబట్టి తదుపరిసారి మీరు నమాజ్లో నిలబడినప్పుడు ఒక క్షణం ఆగండి. మీరు చెబుతున్న పదాల అర్థాలను గుర్తుంచుకోండి మరియు మీ నమాజ్ శాంతి, మార్గదర్శకత్వం మరియు ఆయనకు సమీపంగా ఉండటానికి మూలంగా చేయమని అల్లాహ్ను అడగండి. ఈ దుఆలను నేర్చుకోవడం మరియు మన రోజువారీ నమాజ్లలో చేర్చడం ద్వారా మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అందమైన సున్నత్ను అనుసరిస్తాము మరియు మన ఆధ్యాత్మిక అనుభవాన్ని లోతుగా చేస్తాము. పరిమాణం కంటే నిలకడ ముఖ్యమైనదని గుర్తుంచుకోండి. ఈ దుఆలలో కొన్నింటిలో ప్రావీణ్యం సాధించడం ద్వారా ప్రారంభించండి మరియు క్రమంగా మీ అభ్యాసానికి మరిన్ని జోడించండి. కీలక విషయం ఏమిటంటే వాటిని అవగాహన, హృదయ ఉనికి మరియు నిజాయితీతో పఠించడం. అల్లాహ్ మనల్ని నిజాయితీ, అవగాహన మరియు వినయంతో నమాజ్ చదివే వారిలో చేర్చుగాక. ఆమీన్.